రైట్. ప్రకాష్ రాజు మనందరికీ తెలుసు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఒక మంచి నటుడిగా ఆయనకి మంచి పేరైతే ఉంది, కానీ జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన చేసేటువంటి ట్వీట్లు మనం చూసాం. అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ గారిని ఆయన క్వశ్చన్ చేస్తాడు, లేదంటే రాష్ట్రపతిని క్వశ్చన్ చేస్తారు, ఇతర దేశాల వాళ్ళని కూడా క్వశ్చన్ చేసేంత నీతి వాక్యాలు చెప్పేటువంటి నీతివంతుడు అనమాట ప్రకాష్ రాజు గారు. అంటే మనకి తెర మీదే కాదు, నిజ జీవితంలో కూడా చాలా అద్భుతమైనటువంటి నటన కనబరిచేటువంటి వ్యక్తి అని మనం ప్రకాష్ రాజు గారిని అనుకోవాలి. అయితే ఎంతమందికైనా నీతి వాక్యాలు చెప్తారు, జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఎవరినైనా ప్రశ్నిస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని లేదా హిందువుల్ని ఎక్కువగా ప్రశ్నించేటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్. అయితే బెట్టింగ్ యాప్ల గురించి, అంటే నీతులు ఎదుటి వారికే కానీ ఆయనకి వర్తించవు అనుకుంటాడు ఆయన. సమాజానికి ఎంతైనా సరే ఉద్ధరించేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలికేసేటువంటి ప్రకాష్ రాజ్ తన వ్యక్తిగతంగా ఎలా డబ్బులు సంపాదించడానికైనా సరే దిగజారుతాడు అనడానికి ఈ బెట్టింగ్ యాప్స్, గతంలో ఇతను చేసినటువంటివి బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కావచ్చు, దాని మీద ఆయన ప్రమోషన్స్ చేస్తూ ఎంతోమంది జీవితాలు నాశనం చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో బ్రతుకుతున్నటువంటి నీతివంతుడు ప్రకాష్ రాజ్ అని చెప్పచ్చు. అంటే ఈయన ప్రమోషన్ చేసిన తర్వాత ఎంతమంది దాంట్లోకి వెళ్ళి గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని వాళ్ళ కుటుంబాలని రోడ్ల మీద పడేసినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దానికి మూల కారణం ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులే కారణం. అంటే చాలామంది సెలబ్రిటీసు ఈ మధ్యకాలంలో చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామందే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరూ వేరు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేశాన్ని ఏదో ఉద్ధరించేస్తున్నాను, నేను ఒక్కడనే నీతివంతుడిని, సమాజంలో ఎవరు నీతివంతులు లేరు, ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఆంధ్రప్రదేశ్ సీఎం అయినా పక్క రాష్ట్రాల సీఎంలైనా ఎవరైనా సరే నీతివంతులు లేరు, నేను ఒక్కడనే అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చేటువంటి బిల్డప్ బావే ఈయన. మరి ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి దీనికి ఆయన ఏం సమాధానం చెప్తున్నాడో ఒకసారి వినండి, తర్వాత మాట్లాడదాం. Well, just now from here I came to know on the social media and certain media talking about the betting app ad I did. And I asked questions to everybody and I need to answer too. So this is my answer. I have not received anything from the police station or any summons as such, and when it does I will definitely reply them. But I think it's my responsibility to reply and clear things for you. In 2016, June, Chennai Rami people had approached me for a gaming app ad and I did do it. But within few months, my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it, I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online gambling. And now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use this has expired, and they stopped after that. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that I have taken a conscious decision not to promote betting apps. అంటే ఇదనమాట ఆయన ఏమన్నారంటే 2016లో నేనైతే బెట్టింగ్ యాప్స్ చేశాను, ఆ తర్వాత నేను మానేశాను అని చెప్పి, ఇప్పుడైతే నేను ఎటువంటి ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళట్లేదు, దాన్ని ప్రమోట్ చేయటం లేదు అని. ఆయన చేసినటువంటి నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. అంటే దేశాన్ని ఏదో ఉద్ధరించేసి ఎవరినో ఏదో నేను ఉన్నత స్థితికి తీసుకొచ్చేస్తాను అన్నటువంటి వ్యక్తి ఎంతమంది జీవితాలను నాశనం చేసి ఉండొచ్చు, ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడేసి ఉండొచ్చు, ఎంతమంది ఈయన చెప్పిన ఆ బెట్టింగ్ యాప్లో లేదా గ్యాంబ్లింగ్ యాప్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడుకుని వాళ్ళ ఆస్తులని వాళ్ళ పిల్లల్ని అమ్మేసుకుని, అంటే ఎంతోమంది జీవితాలు రోడ్ల మీద పడేసుకున్నటువంటి వ్యక్తి బోల్డ్ మందే ఉంటారు. ఇతని మాటలను నమ్మి ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, ఏదో సంపాదించేసుకోవచ్చు అని చెప్పి, మరి అది తెలీదా? నీతివంతులు చెప్పేటప్పుడు ముందు ఆయన కింద ఏముందో చూసుకోవాలిగా, అంతేగాని ఎవరికి పడితే ఆడికి ఉచిత సలహాలు మాత్రం ఇచ్చేస్తాడు. ప్రజలకు ఏమన్నా ఉపయోగపడ్డా, ఏమన్నా మంచి పని చేశారా, ఏదన్నా ఒక్క మంచి పని అయినా సరే ఈయన వల్ల జరిగిందా అంటే ఇదే ఆయన చేసినటువంటి ఘనకార్యం.
ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేస్తారు, నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించేస్తారు, అవసరమైతే ఎవరినైనా సరే నిలదీసేస్తాడు. కానీ ఈయనకు వచ్చేటువంటి డబ్బు ఎక్కడి నుంచి అంటే ఇలా వీళ్ళ జీవితాలు నాశనం చేసి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు. దాని గురించి ఈయనలాంటి వాళ్ళు నీతి వాక్యాలు చెప్తే చాలామంది వింటున్నారు చూసారా ఇప్పటికీ కూడా. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఈయనకి ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళకైనా సరే కొంచెం తెలుసుకోవాలి. ఎవరైనా దేనికైనా ఒక మంచి పనికి చేస్తే సపోర్ట్ చేయాలి, కానీ ఇలాంటి వ్యక్తులకి కూడా మనం ఇంకా రెస్పాన్స్ ఇవ్వాలి అంటే ఇంకా మనం దానికన్నా ఇంకొక దరిద్రం అనేది ఇంకోటి ఉండదు.